పోల్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం చెప్తున్నారు. ఇక మరొక సర్వే కూడా వచ్చింది, హెచ్ఎంఆర్ సంస్థ సర్వే. హెచ్ఎంఆర్ సర్వే ఉందా పీసీఆర్? సో ఇంకొక 2-3 సంస్థలకు సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ తెలవాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా మనం చెప్దాం. హెచ్ఎంఆర్ సంస్థకు సంబంధించిన సర్వే రిజల్ట్స్ కూడా నేను మరి కాసేపట్లో చెప్తాను. హెచ్ఎంఆర్ సంస్థకు సంబంధించి సో ఇప్పటి వరకు రెండు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. 2 ఎగ్జిట్ పోల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో హెచ్ఎంఆర్ సంస్థకు సంబంధించిన సర్వేలో 48.31% కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ 43.18%, బీజేపీ 5.84%, అదర్స్ అంటే ఇతరులు 2.67%. సో 3 సర్వేలు వచ్చాయి ఇప్పటివరకు. 3 సర్వేల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తున్నట్టుగా మనకి చెప్తున్నారు. సో ఇప్పటివరకు అయితే పెద్దగా పేరున్న సంస్థల సర్వేలు ఏవి కూడా మనకు రాలేదు. అంటే ఇప్పటి వరకు ఉన్న స్మార్ట్ పోల్ కానీ చాణక్య స్ట్రాటజీస్ కొంత ఇంతకుముందు చేసింది. నెక్స్ట్ నాగన్న సర్వే. నాగన్న గతంలో నేను కూడా చాలా మంది సర్వే చేశారు. నాగన్న సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ 47.84, బీఆర్ఎస్ 41.46. సో నాగన్న సర్వే కూడా బీఆర్ఎస్ కి ఇచ్చారు. దాదాపు 6% డిఫరెన్స్ నాగన్న సర్వే ప్రకారం మనకు కనబడుతుంది. ఇక జన్ మైన్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 42.5, బీఆర్ఎస్ 41.5, బీజేపీ 11.5. అంటే జన్ మైన్ సర్వే ప్రకారం 1% మాత్రం డిఫరెన్స్ ఉంది. బట్ అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలుస్తాయని ఇప్పటి వరకు చెప్తున్నాయి. మన రిపోర్టర్స్ నెట్వర్క్ నుంచి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కాంగ్రెస్ కి స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి మనకి ఇప్పటి వరకు కనిపిస్తుంది చాలా క్లియర్ గా. సో మన రిపోర్టర్స్ సంబంధించి కూడా ఒపీనియన్ తెలుసుకుందాం. రిపోర్టర్స్ ఎవరిని ఉంటే పీసీఆర్ లైన్ లోకి పిలిచే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు ఉన్న 4 సర్వేలు కూడా నేను చాణక్య స్ట్రాటజీ సర్వే ఎక్స్ప్లెయిన్ చేశాను, మిగతా సర్వేలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. 4 సర్వేలు కూడా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ కూడా క్లియర్ మెజారిటీ ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే డిఫరెన్స్ చాణక్య స్ట్రాటజీస్ లో ఒక 3% మాత్రమే మనకు కనిపిస్తోంది. బట్ మిగతా సర్వేల్లో మాత్రం ఎక్కువ డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. సో మనతో పాటు